లేదా బీసీలకి మేలు చేసే ప్రభుత్వంగా మీరు చూపించుకుంటా ఉన్నారు ఇప్పుడు. మరి ఈ నేపథ్యంలో నిజంగా మీకు అంత చిత్తశుద్ధి ఉంటే బీసీల మీద మరి అఖిల పక్షాన్ని ఎందుకు కలుపుకోవట్లే? మీరు కూర్చోండి. ఇప్పుడు ఇక్కడున్న బీసీ నాయకులు బీజేపీలు ఉన్నారు, బీఆర్ఎస్లు ఉన్నారు. కూర్చోండి, మీరు మీరు కూర్చోబెట్టుకుని అందరు సలహాలు తీసుకుని ఢిల్లీ వెళ్ళండి. ఇక్కడ ఉన్న 8 మంది ఎంపీలు బీజేపీ నుంచి, మరి 8 మంది ఎంపీలని మీరు ఎందుకు క్వశ్చన్ చేయట్లే? 8 మంది ఎంపీలని ఎప్పుడైనా కలిసే ప్రయత్నం చేసిర్రా? బీసీ రిజర్వేషన్ మీద కొంచెం మీరు అక్కడ ప్రయత్నం చేయండి, లేకపోతే ఇది పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని. లేదు, ఇప్పటివరకు లేదు అది. మీరు ఏదైనా అంటే ఢిల్లీ పోయి రాహుల్ గాంధీని కలిసి వస్తే ఏం కాదు అది. మీరు ఈడున్న ఎంపీల్ని కలుపుకుని వాళ్ళతో సమావేశమై అసలు బీసీ రిజర్వేషన్ మీద ఏం చేయాలి, ఏం అడ్డొస్తుంది అనేది మీరు కూర్చొని మాట్లాడుకుని అందరూ కలిసి ఢిల్లీ వెళ్ళి అక్కడ కొట్లాడాలి. స్థానిక సంస్థల్లో బీసీలకు 42% ఇవ్వకపోతే అగ్నిగుండమే ఆర్ కృష్ణయ్య అంటున్నారు ఈ మాట. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 22% కుదిస్తూ మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. లక్డీ కపూర్లోని హోటల్ అశోకాలో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య ఆధ్వర్యంలో బీసీ కుల సంఘాలు అలాగే బీసీ అఖిలపక్ష నేతలు, ఉద్యోగ సంఘాల నేతలతో భవిష్యత్ కార్యాచరణపై ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బీసీలకు తీరని ద్రోహం చేసిందని, చట్టబద్ధంగా బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీ పరంగా ఇస్తామని చెప్పడం దుర్మార్గం అన్నారు. ఇండియా కూటమికి పార్లమెంట్లో 240 మంది ఎంపీలు ఉన్నారని, ఒక్క రోజైనా వారు ఈ విషయంపై సభల్లో ప్రశ్నించలేదన్నారు. మాజీ స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ ప్రభుత్వ బీసీలకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయంపై గుణపాఠం నేర్పించాల్సిందని అన్నారు. సినీ నటుడు ఆర్ నారాయణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం పేరున న్యాయవాదులను నియమించి కేసు గెలిచేలా కృషి చేయాలన్నారు. 130 బీసీ కుల సంఘాలు అలాగే